హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ విత్ మీనా. ఈరోజు మనం వెరైటీగా ఆలూతో ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు రెగ్యులర్గా తినే ఆమ్లెట్ కంటే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇక్కడ నేను ఒక ఉడికించిన ఆలూని తీసుకున్నాను. ఇది నేను ఒక్క ఎగ్కి మాత్రమే చెప్తున్నాను. మీరు ఇంకా ఎక్కువ ఎగ్స్ వేసుకుంటే ఆలూ క్వాంటిటీ పెంచుకోండి. ఇప్పుడు మెత్తగా మెదుపుకొని ఆలు అందులో ఒక ఎగ్ని బ్రేక్ చేసి వేసుకోండి. ఇప్పుడు మీరు దీంట్లో ఒక అర స్పూన్ వరకు ఉప్పు, ఒక అర స్పూన్ కారం, అర స్పూన్ ధనియాల పౌడర్, అర స్పూన్ మిరియాల పౌడర్ వేసుకుని బాగా బీట్ చేసుకోండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే చాలా బాగుంటుంది. మీరు క్యారెట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. హెల్త్కి చాలా మంచిది. పిల్లలకి ఇది ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా పెట్టచ్చు. మీరు వీడియోలో చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకోండి. బంగాళదుంప మెత్తగా ఉండాలి, అసలు ఉండల్లా ఉండకూడదు, అంత బాగా మెదుపుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఒక పొయ్యి మీద బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకొని మీరు ఈ మిశ్రమాన్ని ఆమ్లెట్ లాగా స్ప్రెడ్ చేసుకోండి. ఈరోజు టిప్ ఏంటంటే, చాలామందికి మొహం మీద పింపుల్స్ బాగా వస్తుంటాయి, ఎన్ని క్రీమ్స్ రాసినా తగ్గవు. అలాంటి వారు నిమ్మకాయని ఆ పింపుల్స్ మీద రుద్దుతూ ఉంటే పింపుల్స్ త్వరగా తగ్గుతాయి. మన ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి.